హాయ్, ఐఎమ్ డాక్టర్ జానకి, న్యూట్రిషనిస్ట్. ఫాస్టింగ్ ఫర్ వెయిట్ లాస్ కరెక్టా కాదా? అది సేఫా కాదా? నో. ఫాస్టింగ్ అంటే అసలు ఏం తినకుండా సాయంకాలం అయిన తర్వాత ఒక మంచి టిఫిన్ తినటం, ఇదే జనరల్గా ఎవరన్నా చేస్తూ ఉంటారు. చాలాసార్లు మనము రిలీజియస్గా కూడా ఫాస్టింగ్ చేస్తూ ఉంటాం. అన్ని పనులు చేస్తాము, పూజలన్నీ అయిపోతాయి, ఫాస్టింగ్ ఉంటాము. కానీ ఈవినింగ్ అయ్యేటప్పటికి మంచి ప్రసాదం చేసుకున్నాం, మంచి టిఫిన్ చేసుకున్నాం, తింటాం. ఏదైతే ఈవినింగ్ మనం తింటామో అది వెంటనే మనకి ఫ్యాట్ కింద మారుతుంది. ఎందుకంటే అప్పటి వరకు మన మెటబాలిజంని మనం ఏం చేసామంటే స్లో చేసి పడేస్తాం. ఫాస్టింగ్ వల్ల మెటబాలిక్ యాక్టివిటీ స్లో అయిపోయి ఉన్న ఎనర్జీని స్లోగా కొద్దిగా ఉపయోగించుకోవటం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే మనం ఆహారం ఇస్తామో ఆ ఆహారాన్ని వెంటనే అది స్టోర్ చేసుకుంటుంది, మన బాడీ స్టోర్ చేసేస్తుంది. స్టోర్ చేసినప్పుడు ఏమవుతుంది? స్టోరేజ్ ఫామ్ ఈజ్ ఫ్యాట్. సో మనము ఫాస్టింగ్ అంటే ఏమి తినకుండా ఫాస్టింగ్ చేయటము, దానివల్ల బరువు తగ్గటం అనేది కరెక్ట్ కాదు. అఫ్కోర్స్ మీరు నెలలు ఏం తినకుండా ఉంటే శరీరం చిక్కి శల్యం అయిపోవటము, తర్వాత మనం అనారోగ్యం అవ్వటము ఉంటుంది, అది వేరే విషయము. కానీ మనం హెల్తీగా వెయిట్ లాస్ అవ్వటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఫాస్టింగ్ ఇంకో విధంగా చేయాలి. మీరు ఎలా చేయాలి అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, రోజంతా తీసుకుంటూ, గంటకి తీసుకుంటూ, సాయంకాలం టిఫిన్లు, ప్రసాదాలు ఏమీ తీసుకోకుండా ఉంటే అది డెఫినెట్గా ఫాస్టింగ్ అవుతుంది. అప్పుడు డెఫినెట్గా మీరు వెయిట్ లాస్ అనేది చూడగలుగుతారు.